మేడం నిన్న మెసేజ్ చేశారు కదా, నిన్న నేను చెప్పాను ఒక మేడం నన్ను బాగా పొగుడుతా ఉన్నారు అనేసి. ఆ మేడం నిన్న మెసేజ్ చేశారనమాట. నిన్న నేను 50 ఇయర్స్ క్రాస్ అయ్యాక ఏంటండి ఇవి అవి చేయడం ఇది ఉండదు అంటే, 60-70 ఇయర్స్ వచ్చినా చాలా ఇదిగా రెడీ అవుతూ ఉంటారు మేడం, మీరు 50 క్రాస్ అవుతేనే ఎందుకు అలా అంటా ఉన్నారనమాట. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మాయి అంట టీవీ దగ్గర నా ప్రోగ్రామ్ చూస్తూ వాళ్ళ మదర్కి చెప్తారంట. మేడం ఏం చెప్పారంటే, మా అమ్మాయికి హాయ్ చెప్పండి అన్నారు. హాయ్ శాన్వి, హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? స్కూల్కి వెళ్తున్నావా? అమ్మకి చెప్తావా నువ్వు? సో క్యూట్, సో స్వీట్ అండ్ క్యూట్ బేబీ. ఏంటి అమ్మకి ఆంటీ ప్రోగ్రామ్ వస్తుంది చూడమ్మా అని చెప్తావా? నా నైటీస్ గురించి నువ్వు వీడియోస్ చూస్తున్నావు చెప్తున్నావా అమ్మకి? హాయ్ హాయ్ హాయ్. నీకు నేను చాక్లెట్కి అమ్మ అకౌంట్కి డబ్బులు పంపిస్తాను. స్నీకర్స్ కానీ ఏదైనా ఒక చాక్లెట్ కొనుక్కో. చాక్లెట్ కొనుక్కుని వీడియో తీసి నాకు పంపించు. ఆ చాక్లెట్ కొనుక్కున్న తర్వాత నేను నీ ఫేస్ కవర్ చేస్తానులే, ఫేస్తో పెట్టను, నీ ఫేస్ కవర్ చేసి పెడతాను. నాకు నేను డబ్బులు పంపిస్తాను కదా, నువ్వు స్నిక్కర్స్ కానీ ఏదో ఒకటి నీకు ఇష్టమైన చాక్లెట్, డైరీ మిల్క్ ఏదో ఒకటి నీకు ఇష్టమైనది తీసుకుని తిను, ఓకేనా? మేడం ఏం పెట్టారు వినండి ఒకసారి. నేను ఇవి ఎందుకు వినిపిస్తాను తెలుసా అండి, మీరు నమ్ముతారో లేదో అని వినిపిస్తాను నేను. విన్నారు కదండి, ఇలా వస్తూ ఉంటాయి కామెంట్స్, బోలెడు వస్తూ ఉంటాయి. అవన్నీ వీడియోస్ చేయాలంటే ఎన్ని చేయను చెప్పండి. కొన్ని ఏంటంటే ఇంకా నేను ఉండబట్టలేక చేస్తూ ఉంటాను అనమాట కొన్నింటిని. అది విషయము. హాయ్ మా శాన్వి, మంచి చదువుకోవాలి. ఏమవుతావు ఫ్యూచర్లో? నువ్వేం అవ్వాలనుకుంటా ఉన్నావు? దానికి తగ్గట్టుగా చక్కగా మంచిగా చదువుకొని నువ్వు అనుకున్నది సాధించుకోవాలి, ఓకేనా? బాయ్ బాయ్ అమ్మా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.